ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు చెప్తాను. ఉమ్మడి కర్నూలు జిల్లా నరవాడలో నిన్న అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు రాయలసీమ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగానే ఎండ తీవ్రత నమోదవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మొత్తం 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు ఎక్కడా కూడా తగ్గలేదు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతూ ఉండటంతో గడప దాటాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈరోజు 23 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఉదయం 11 గంటలు దాటితే అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు వెళ్ళొద్దు. తగిన చర్యలు తీసుకుని వెళ్ళండి. కూడా వాటర్ బాటిల్ కూడా ఉంచుకోండి. ఒకవేళ డీహైడ్రేషన్ లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండండి అని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వేడిని తట్టుకోవటానికి, హైడ్రేటెడ్గా ఉండటానికి ఓఆర్ఎస్, తాటి నుంజులు వంటివి తీసుకోవాలి అని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, రాబోయే రోజుల్లో ఇంకా ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశంలో ఎండల ఉదయం 10 అవుతుంది. మీరున్న చోట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. ఎస్ రోహిత్, గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలో దాదాపుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా నగరడొన సమీపంలో 44.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే కర్నూలు కలెక్టరేట్ సమీపంలో అధికారులు కూడా ఈ ఎండల వేడిమిని తట్టుకోవడం కోసం ట్రాఫిక్ నుండి కొంత పబ్లిక్ ఉపశమనం కలిగేలాగా ఏదైతే ఈ సెట్స్ ఉన్నాయో సెట్స్తో పాటు తాగునీటి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పబ్లిక్ అంతా కూడా 10 గంటల తర్వాత బయటికి రావాలంటే భయపడే పరిస్థితి. ఇప్పుడు మనం ఉండే ఈ కర్నూలు అత్యంత రద్దీగా ఉంటుంది. కర్నూలు కలెక్టరేట్ సమీపంలో ఇప్పుడు ప్రజెంట్ 35 డిగ్రీల పైగా కూడా నమోదవుతుంది. ఉదయం 10 గంటలకే 35 డిగ్రీలు నమోదవుతున్నాయంటే పబ్లిక్ అంతా కూడా భయపడే పరిస్థితి. కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ వారం ఎండల తీవ్రత ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ కర్నూలులో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే తగినంత నీరు తీసుకోండి. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటికి రండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వేసవి కాలంలో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళు కామన్గా క్రికెట్ అని ఆ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ అని వస్తుంటారు. దయచేసి వాళ్ళని కొద్దిగా బయటికి రానియకుండా, ఎండ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించండి. బయటకు వచ్చినా కూడా క్యాపు, కళ్ళజోడు, అలాగే రుమాలు ఈ విధంగా పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి. అట్లాగే చాలా ఈ బెవరేజ్ డ్రింక్స్ కంటే కూడా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లేదా నిమ్మరసము వీటితో ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉండండి. చాలా చెమట వల్ల డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా చలివేంద్రాలు, తర్వాత గ్రీన్ మ్యాట్లు ఇవంతా కూడా వేస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అది కర్నూలులో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ సందర్భంలో ప్రజలు కూడా అవేర్నెస్ చేయడానికి అవేర్గా ఉండాలి దయచేసి అని కోరుకుంటున్నామండి. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎండలు తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు? రోజు జాగ్రత్తలు అంటే గ్లాసెస్ పెట్టుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, తర్వాత ద్రవ్యపానాలు అంటే మజ్జిగ, తర్వాత నిమ్మరసము, ఇలా వాటర్ తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం మన బాడీలో డిహైడ్రేషన్ కాకుండా మనం మన బాడీని, మన హెల్త్ని కాపాడుకోగలుగుతాం. పనులున్నా జాగ్రత్త తీసుకోగలం. అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ కూడా మన ప్రయాణికుల కోసం గ్రీన్ షీట్స్ వేయడం జరిగింది. గవర్నమెంట్ మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా దీనికి రైట్ శ్రీరామ్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ప్రజలు
బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళే వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి, ముఖాన్ని కవర్ చేసుకుని వెళ్ళండి అని సూచిస్తూ ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప మండుటెండలో వెళ్ళొద్దు అని చెప్తున్నారు.